మరణాత ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ప్రభు అంటున్నారు, అసాధ్యమైనది ఏదైనా ప్రభుకుందా? లేదు కదండి. మనలో కూడా చూడండి, చాలా అసాధ్యమైన కార్యాలు ఉంటాయి. చూడండి, డాక్టర్ దగ్గరికి వ్యాధితో వెళ్తే వారు అంటారు, మీకు సుమారు 50 లక్షలు అవుతుంది ట్రీట్మెంట్ చేయాలని. చాలా మంది మరి ఆ ధనంని ఇచ్చుకోలేని వారు ఉంటారు. అలాగే చదువుకున్న బిడ్డల్లో చాలా మంది ఎంత కష్టపడి చదివినను వారికి ఆ సబ్జెక్ట్ అసాధ్యంగా ఉంటుంది. అలాగే చాలా మందిలో ఈ శ్రమ పోవడం అసాధ్యం అనుకుంటారు. ఈ యొక్క రుణ బాధలు తీరడం అసాధ్యం అనుకుంటారు కదా. అందుకే ఇక్కడ వాక్యంలో చూడండి, ప్రభు అంటున్నారు, మరి ఇక్కడ చెప్పబడుతున్న మాట, మరి యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. మనందరికీ ఎవరు దేవుడు? ఆయనే కదా. అందుకే ఆయన అంటున్నారు, నాకు అసాధ్యమైనది ఏదియూ లేదు. మీకు ఏదైతే అసాధ్యంగా ఉందో, ఏది మీరు జయించలేకపోతున్నారో ఆ అసాధ్యమైన కార్యములు ప్రభువుని అడగండి. ప్రభువు మీకు అసాధ్యమైనది సాధ్యము పరచువాడు ఆయనే. మరి ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ బిడ్డల్లో ఎవరెవరికి అసాధ్యమైనది ఉన్నదో ప్రభువా, ఏది సాధించలేకపోతున్నారు, ఏది జయించలేకపోతూ ఉన్నారు, వారికి దేవా తండ్రి ఏ విషయంలో బలహీనమైపోతూ ఉన్నారు, దేవా నీకు సమస్తము సాధ్యమే. నీ బిడ్డలకు ఆ బలహీనతల నుండి విడిపించి ఆ బలహీనతలను జయించగల భాగ్యం అనుగ్రహించమని యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.